ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చూస్తే, అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. సో ఈరోజు వాక్య భాగాన్ని వింటున్న ప్రియమైన వారులారా, మనం చూస్తే గనక మరి 23లో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 23వ వచనంలో, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు, చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుకువారు ఉపదేశమునకు లోబడుదురు. మీ కుటుంబం యొక్క రక్షణ కొరకు వారు దేవునిలో ఇంకా స్థిరంగా లేరని, ప్రభుకు దూరంగా ఉంటున్నారని, క్రీస్తుని గూర్చిన జ్ఞానం వారికి లేదని, ఎప్పుడు వీరు మారుతారు, నా కుటుంబం ఎప్పుడు దేవునిలో కట్టబడుద్ది అని మరి దిగులుతో ఒకవేళ ఉంటే కనుక ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ప్రభు చెప్తా ఉన్నారు, నేను వారి మధ్య నేను కార్యం చేస్తాను, వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, వారికి నేను దైవికమైన భయాన్ని పెడతాను, వారిలో దేవుని భయం అనేది కలిగేలా నేను చేస్తాను. వాళ్ళు చంచల బుద్ధి గలవారుగా ఉన్నారు, స్థిరమైన మనసు వారిలో లేదు. మరి ప్రార్థన చేస్తాను, చర్చికి వస్తాను, మందిరానికి వెళ్తాను, మంచిగా అయిపోతాను, వ్యసనాలన్నీ మానేస్తాను అని చెప్తారు, కానీ వారిలో స్థిరత్వం అయితే లేదు. చంచల బుద్ధి గలవారుగా ఉంటున్నారు. వారిని నేను వివేకులుగా మారుస్తాను. వారు సనుగువారుగా ఉన్నారు, మరి దేవునికి విధేయత చూపని వారుగా ఉన్నారు. ఇలా సనిగే వారిని నేను ఉపదేశంకు లోబడివారుగా చేస్తాను. వాక్యము వారి జీవితంలో పనిచేసేలాగా నేను చేస్తాను. ఉపదేశానికి లోబడేవారుగా, విధేయత చూపించేవారుగా నేను వారిని మారుస్తాను అని చెప్తున్నారు. మీ కుటుంబం మరి మీరు వెళ్ళిన పరిస్థితులను బట్టి అవమానం కలుగుతుందయ్యా, బయట ఎక్కడన్నా వాక్యాన్ని చెప్తా ఉంటే ముందు నీ కుటుంబాన్ని మార్చుకో, ముందు నీ వారికి చెప్పుకో అని నన్ను అంటా ఉన్నారనంటే ప్రభు చెప్తా ఉన్నారు, నేను నీ కుటుంబాన్ని కడతాను అని అంటా ఉన్నారు. ఆయన అంటున్నారు, యాకోబు కుటుంబం గురించి ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. మరి కుటుంబ విషయాల్లో సిగ్గుపడే పరిస్థితులు ప్రభువు రానీయుడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు, మరి అవమానంతో అతడు నింపబడ్డు అని ప్రభువు చెప్తున్నాడు. సో ఈరోజు వాక్య భాగాన్ని వింటున్న ప్రియమైన వారులారా, మీ కుటుంబాల కొరకు మరి ఎక్కువగా ప్రభు పాదాలు పట్టుకోండి, మరి ఎక్కువగా కన్నీరు కార్చండి. మీ కన్నీటిని, మీ భక్తిని, మీ వాక్య ధ్యానాన్ని, మీ ప్రార్థనను మీ కుటుంబానికి, మీ బిడ్డలకు ఆస్తిగా ఇవ్వండి. నేను అనుభవపూర్వకంగా ఒక మాట అయితే చెప్పగలను, ప్రార్థించిన వ్యక్తి అయినా మరణిస్తాడేమో కానీ ప్రార్థన మాత్రం మరణించదు. ప్రార్థనకి మరణం లేదు, అది ఇంకనూ పనిచేస్తూనే ఉంటుంది. వ్యక్తి లేకపోయినా, వ్యక్తి కార్చిన కన్నీరు, వ్యక్తి చేసిన ప్రార్థన మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. సో డోంట్ హెసిటేట్. మీ కుటుంబం కొరకు 26లో ఎక్కువగా కన్నీరు కార్చండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. మన కుటుంబాల్ని ప్రభు కొరకు సంపాదించుకొని కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.